నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. మన సనాతన ధర్మం తెలియజేసిన ప్రకారం మన ఆచార వ్యవహారాలు పాటించేటప్పుడు మనకి ఎన్నో ధర్మయుతమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాలు నివృత్తి చేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకున్నటువంటి 27 నక్షత్రాల్లో ప్రత్యేకించి ఆశ్లేష నక్షత్రం వారికి ఉన్నటువంటి దోషాలు ఏంటి? ఆ దోష నివారణ కోసం ఏం చేయాలంటారు? ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటారు? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ సా బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. నిత్య నక్షత్రంతో లెక్క వేస్తే గనక 28 నక్షత్రాలు అవుతాయి. అయితే ఈ 28 నక్షత్రాలలో కూడా ఆశ్లేష నక్షత్రం అనేటటువంటిది సర్పజాతకులకు వచ్చేటటువంటి నక్షత్రము. అయితే జీవితంలో ఏ మనిషికైతే సర్పజాతకం ఏర్పడుతుందో వాళ్ళు ప్రధానంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అవుతారు. అయితే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఎందుకు ఈ ప్రధానమైనటువంటి బలి ప్రధానాన్ని చెప్పారు అనంటే, వీళ్ళు ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత వచ్చేసేసి సర్పము అని అర్థము. అంటే ఈ సర్పము జాతకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు జాతకంలో కాలసర్పదోషము, నాగదోషము, ఈ యొక్క దోషాలు అనేటటువంటి పేర్లు చెప్తూ ఉంటాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, జాతకంలో రాహుకేతులు బాగా లేకపోయినా, ఆశ్లేష నక్షత్రంలో ఏ జాతకుడైతే పుడతాడో, ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఆశ్లేష నక్షత్రంలో పుడతాడో వానికి ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధక దోషాలు అనేటటువంటివి చుట్టుముడుతూ ఉంటాయి. అంటే జీవితాన్ని ఇటు ముందుకు కాకుండా వెనక్కి కాకుండా మధ్యలోనే అతని పరిస్థితులు ఆగిపోయేటటువంటి అవకాశాలు ఆశ్లేష నక్షత్రం ద్వారా కలుగుతాయి. అయితే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే, లైక్ జీవితంలో వివాహం కాకపోవడం, ఒకవేళ వివాహం అయితే భార్యాభర్తలు విడిపోవడానికి కారణమవుతూ ఉంటుంది. అదే రకంగా మనిషి శరీరానికి స్కిన్ ఎలర్జీ రావడము, లేదా స్కిన్ అంటే వాతావరణంలో కొన్ని వాటర్ పడకపోవడము, స్కిన్ ఎలర్జీ రావడము, ఇలాంటి విధాలైనటువంటి అవకాశం ఈ ఆశ్లేష నక్షత్రం ద్వారా కలుగుతుంది. అదే రకంగా మనిషి ఎన్నో రకాలైనటువంటి సర్పాలకు, ఇప్పుడు సర్పాలను చంపినా కానీ, పాముల పుట్టలను ధ్వంసం చేసినా కానీ, అలాంటి వారు మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది. అదే రకంగా వీళ్ళందరూ కూడా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వంశం అనేటటువంటిది అక్కడితోనే ఆగిపోయేటటువంటి అవకాశము, లేదా వివాహం ఆలస్యం అయ్యేటటువంటి అవకాశము, విదేశాలకు వెళదామనుకున్నటువంటి వారికి ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోవడము, అలాగే ఇష్టమైనటువంటి వారు దూరం కావడము, జీవితంలో ఒకటి ఇష్టపడుతున్నాము అని అంటే అది మన చేతికి అందుతుంది అనేటటువంటి సమయంలో అది జారిపోవడం, అంటే ఏదైనా దగ్గర దాకా వచ్చి మనకు ఆశ చూపెట్టేసి అది వెళ్ళిపోయింది అంటే మోస్ట్ ఆఫ్ ది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకే ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరగకుండా ఉండడానికే ఆశ్లేష నక్షత్రానికి మాత్రమే బలి ప్రధానాన్ని సూచించడం జరిగింది. మిగతా నక్షత్రాలకు కేవలం శాంతులు ఉన్నాయి, లేదు దానికి చేసుకునేటువంటి కర్మలు ఉన్నాయి. కానీ ఆశ్లేష నక్షత్రానికి మాత్రము సర్పమండపం వేసి 76 గడులు, అంటే 76 గడులు పెట్టేసి ఒక్కొక్క గడిలో ఒక్కొక్క పిండాన్ని పెడతాం. ఇక్కడ బలి అన్నదానికి అర్థం ఏంటి అంటే, అన్నంతో చేసినటువంటి పిండాలను మనం అక్కడ సర్పానికి బలి రూపకంగా పెడుతూ ఉంటాము. ఆ పెట్టినటువంటి అన్నాన్ని మనం బలి రూపకంగా పూజ చేసి నువ్వులు నీళ్లు అన్నిటినీ దానిపైన వదిలేసి దానికి చేయవలసినటువంటి షోడశోపచార క్రియను చేసేసి తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేస్తే దాని యొక్క దోష ప్రభావం అనేటటువంటిది తొలగిపోతుంది. ముఖ్యంగా ఇది 5 రకాలను సూచిస్తూ ఉంటుంది. ఒకటి, వివాహం కాకుండా చేస్తుంది. రెండవది, మన జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేస్తూ ఉంటుంది. అలాగే మన భార్యాభర్తల మధ్య వైరాన్ని పెంచి విడాకుల దాకా తీసుకొని వెళుతుంది. అలాగే మన జీవితంలో వృద్ధిలోకి వెళదామనుకుంటే ఏదో ఒక ఆటంకాలు వచ్చి మళ్ళీ మనం స్టార్టింగ్ పొజిషన్లోకి రావడం జరుగుతుంది. ఐదవది వచ్చేసేసి మనం ఎంత ప్రయత్నం చేసినా జీవితంలో మనం అనుకున్నటువంటి స్టేజ్కి మనం వెళ్లకుండా చేసేటటువంటిదే ఆశ్లేష నక్షత్రము. ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం ఎందుకన్నామంటే, మనం ఏదైనా ఒక సక్రమమైనటువంటి దారిలో వెళదాము అని అనుకున్నప్పుడు ఆ దారిలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఎదురవుతుంటాయి, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక అలాంటి ఇబ్బందులన్నిటినీ కూడా అధిగమించాలి అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్క జాతకుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సినటువంటి క్రతువు ఆశ్లేష నక్షత్ర బలి. ఇది
ప్రతీ నెల 27 రోజులకు ఒకసారి ఆశ్లేష నక్షత్రం అనేటటువంటిది వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వచ్చిన రోజే ఈ ఆశ్లేష బలులు అనేటటువంటివి చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విశేషంగా జరిపిస్తూ ఉంటారు. కానీ అక్కడ జరిపించుకునే దానికంటే ఎవరికి వారు ప్రత్యేకంగా జరిపించుకుంటే గనక దోష ప్రభావం అనేటటువంటి తొందరగా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. జీవితంలో ఇలాంటి ప్రతిబంధకాలు కానీ ఇలాంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధిగమించేటటువంటి అవకాశము ఈ యొక్క జాతకులకు ఏర్పడుతుంది. అందుకే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు మాత్రము ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోవాలని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రం నిర్ణయించడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు తప్పకుండా తమ జీవిత కాలంలో ఒకరోజు ఈ ఆశ్లేష బలిని పూజను చేసుకోవాలి. చాలా మట్టుకు ఆశ్లేష బలి అంటే చాలామంది ఏమనుకుంటారు, సర్పాన్ని బలివ్వడము, సర్పాన్ని హోమగుండంలో వేయడము అని అపోహపడుతూ ఉంటారు. బలి ప్రధానము అంటే అర్థం ఏంటి అంటే మనము సర్పానికి పెట్టవలసినటువంటి అన్న బలి ఏదైతే ఉందో అది బలి ప్రధానం అని చెప్పడం జరిగింది తప్ప ఏదో సర్పాన్ని హోమగుండంలో వేయాలి అనేటటువంటి విధానాన్ని ఎక్కడా కూడా సూచించలేదు. కాకపోతే ప్రతిష్ట, సర్ప ప్రతిష్ట ఉంది, సర్ప బలి అనేటటువంటిది ఉంది. బలి అంటే అన్నంతో చేసిన పిండాన్ని పెట్టడమే బలి ప్రధానము అంటారు. ఎలాగైతే మనం చనిపోయినటువంటి వారికి జంట నాగుల్ని ప్రతిష్ఠించడము అనేటటువంటిది అర్థము. కాకపోతే దీనికి ఎన్నో రకాలైనటువంటి నియమాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళ జాతకరీత్యా వాళ్ళ జాతకంలో రెండూ చేసుకోవాలా, లేదా ఈ సర్ప ఆశ్లేష బలి చేసుకుంటే వాళ్ళ జాతకంలో సర్పదోషం వెళ్ళిపోతుందా అనేటటువంటిది ఆయా జాతక రీత్యా ఉంటూ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా సర్పదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నా ఈ 3 జాతకుల వాళ్ళు చేయించుకోవాల్సిన మొట్టమొదటి రెమెడీ ఆశ్లేష నక్షత్ర బలి ప్రధానము అనేటటువంటిది. ఇది కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, బీహారు, ఒడిస్సా ఇలాంటి ప్రాంతాలలో ఈ రకమైనటువంటి రెమెడీని చాలా విపరీతంగా ఆచరిస్తూ ఉంటారు. విపరీతంగా దీనికి నమ్మకాలు అనేటటువంటి విపరీతంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఇవి. ఇప్పుడు రాను రాను ఏమవుతుంది, మన జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు, ఇలాంటి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి అంటే తప్పకుండా చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి రెమెడీ ఆశ్లేష నక్షత్ర బలి ప్రధానము. కనుక ఇలాంటి బలి ప్రధానాన్ని చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోయేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది. అందుకే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీ మంత్ ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఆ వచ్చినటువంటి రోజున మీరు మీ జీవితంలో ఒక్కసారైనా సరే ఈ ఆశ్లేష నక్షత్ర బలి ప్రధానాన్ని చేసుకుంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటుందమ్మా. గురుగారు, ఆశ్లేష నక్షత్రం వారికి ఎటువంటి దోషాలు ఉంటాయి, దోష నివారణకి ఏం చేయాలి అనే అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.